ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య కారణం నా రాజకీయ గురువైన శ్రీ నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యని ఎలాగైతే గురువుగా భావించి చేశారో ఇవాళ నేను నా గురువు గారిని భావిస్తాను. ఇది నా చివరి రక్తం పుట్టే వరకు నా మాట తప్ప మనం చేస్తాను. ఎందుకంటే జాతి కోసం పదవులు తృణప్రభుత్వ నాయకులు మనకు కావాలి కానీ జాతి కోసం పదవులు తాగబెట్టిన నాయకులు వద్దని చెప్పి భరోసా మనం చేస్తున్నాం. ఈరోజు నిజంగా బాధాకర విషయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిన్నే మనం చూసాం, సీనియర్ నాయకులు కూడా విస్మరించారు. ఉదాహరణ తీసుకుంటే మన విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు గారు 6 సార్లు గెలిచారు ఎంపీగా. అనకాపల్లి చోడవరం ఎమ్మెల్యే, అనకాపల్లి ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ భీమిలి ఎమ్మెల్యే. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక వ్యక్తి ప్లేస్ మార్చి గెలటం ఎవరు జరగలేదు. మరి ఈరోజు అసలు ఏం తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. మరి నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానంగా ఉన్నాను, కానీ గంతకాలంగా కూడా నేను దూరంగానే ఉంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నేను తప్పట్లేదు, కానీ కింద నాయకులు మరీ ఎలాగైపోయిందంటే రౌడీయిజం, గోండాయిజం, అరాచకాలు మామూలుగా లేవు. ఎదిరించోడు లేకపోతే బెదిరించోడు రాజ్యం మనం చేస్తాను. సో ఎదిరించాలి అన్యాయం జరిగినప్పుడు. నేను గతంలో కూడా ఇదే ప్రశ్నించి ఎదిరించే తప్ప నేను భయనాడు భయపడలేదు. ఈరోజు ప్రభుత్వం నాది కదా అని చెప్పి తప్పు చేస్తే కళ ముందు నేను దుత్రాష్ట్రలాగా కళ్ళు మూసుకోలేను. దాన్ని డెఫినెట్గా వేటాడేస్తే మనం చేస్తున్నాను. ఇప్పటికైనా మారని మైండ్ సెట్ మార్చుకోండి. త్వరలోనే మనం చూస్తున్నాం రాజ్యసభలు ఉన్నాయి. అంటే రాజ్యసభ అంటే అది పెద్దల సభ, కానీ దురదృష్టం అది పెద్దల సభ కాస్త చిన్న సభ అయిపోయింది. అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు సలహా సూచనలు ఇవ్వాలి, కానీ ఇవాళ అదేమీ లేకుండా నా ఫ్రెండ్స్తోనో ఇదేనో పదవులు కట్టి పెడుతున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇందాకే గురువేద చెప్పినట్టు అన్ని కాన్స్టిట్యున్సీలో కబ్జాలు విపరీతంగా ఉన్నాయి. నేను ఒకటే పిలిపేస్తాను, మీ బర్త్డే సందర్భంగా విశాఖపట్నం స్టార్ట్ చేయండి. గాజువాక్లో ప్రజలతో ముఖాముఖి రండి మనం చేస్తాను. మీకే తెలుస్తుంది వేళ వాస్తవాలు మీకు తెలియకుండా పక్కదో పట్టిస్తున్నారు. మీరు గ్రౌండ్ రమ్మని నేను కోరుతున్నాను. అండ్ డిఫరెంట్గా ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని కోసం గడిచిన 2 సంవత్సరాల్లో లక్షలు పెడతారు తప్ప ఈరోజు కూడా బిల్డింగ్ రాలే. ఇంకా భూమి కాలం అడుగుతున్నారు. 54 ఎకరాల భూమి రైతులు ఇచ్చారు. ఆ భూమిలో ఇప్పుడు ఏం కట్టారంటే ఇంకా ఏమీ పనులు జరుగుతూనే ఉన్నాయి తప్ప, అంటే ఎలక్షన్ దాకా జరుగుతూనే అడుగుతున్నారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి కావాలి, నిరుద్యోగ సమస్య తీరాలి. ఇవి ఏమీ తీరట్లే. ఎంతసేపు భజనలు చేసుకునే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బ్రోకర్లు అవన్నీ నడిపిస్తున్నారు. నేను ఏనాడు పదవుల కోసం పాటు పడలేదు, కోరుకోలేదు కూడా. నేను చంద్రబాబు గారితో గత 20 సంవత్సరాలు కానీ సన్నిహితంగా ఉన్నా సరే ఏనాడు కూడా నాకు పదవి కావాలని ఆశ లేదు, అభిలాష నాకు లేదు. కేవలం తెలుగు జాతి భావన కోరుకున్నా. మరి ఈరోజు మన గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి ఇవాళ ప్రజలు తీర్పిస్తే ఈరోజు ఈ గడిచిన 22 మాసాల్లో ఏం సాధించాలని అడుగుతున్నాను నేను.